తమ్మినేని మార్చాల్సిందే అన్న ధర్మాన కంటిన్యూ చేస్తూ జగన్ షాకింగ్ డెసిషన్. బగ్గుమన్న కళింగ సామాజిక వర్గం ఇచ్చాపురం సాయిరాజ్ ఎపిసోడ్ లో ఊహించని ట్విస్టులు. శ్రీకాకుళం జిల్లా వైసీపీలో వర్గ పోరు రోడ్డున పడింది. సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. శ్రీకాకుళం పార్లమెంటు కోఆర్డినేటర్ గా ఉన్న సీనియర్ నేత తమ్మినేని సీతారాంను తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలంటూ ధర్మాన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. దీంతో జిల్లాలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న కళింగ సామాజిక వర్గం తమ నేతలను తొక్కేస్తున్నారంటూ బగ్గుమంది. పరిస్థితి చేజారుతుందని గ్రహించిన ధర్మాన వెంటనే ప్లేట్ పిరాయించి తమ్మినేనిపై తనకు గౌరవం ఉందని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ రచ్చకు అధినేత జగన్ తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. ధర్మాన వ్యాఖ్యలను పక్కన పెట్టి తమ్మినేని సీతారాంనే పార్లమెంటు కోఆర్డినేటర్ గా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది పరోక్షంగా ధర్మానకు షాక్ ఇవ్వడమే. ఇక టీడీపీకి కంచుకోటగా ఉన్న ఇచ్చాపురంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అక్కడ 4 గ్రూపులు 10 మంది నాయకులు ఉండడంతో వారిని సమన్వయం చేయడం కొత్త ఇన్ఛార్జికి కత్తి మీద సాము లాంటిది. మరోవైపు సాయిరాజ్ దంపతులు పని అయిపోయిందన్న ప్రచారం జరుగుతూ ఉండగా జగన్ అనూహ్యంగా సాయిరాజ్ ను సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమించి అందరి నోళ్లు మోయించారు. తమ్మినేని కొనసాగింపు సాయిరాజ్కు పదవి ఇవ్వడం ద్వారా తాము కళింగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నామని జగన్ సంకేతాలు పంపారు. మొత్తానికి సిక్కోలులో రగులుతున్న అసమ్మతి సెగను జగన్ తన నిర్ణయాలతో చల్లార్చగలిగారు.